నమస్కారం సార్, వెల్కమ్ టు 89 కెరీర్ గైడెన్స్. నమస్తే అండి, వేణుగోపాల్ రెడ్డి గారు. సార్, ఈ ఇంటర్వ్యూలో నేను చెప్పినట్టుగా మా పేరెంట్స్లో అనేక రకాలైనటువంటి భయాలు, అనేక రకాలైనటువంటి సంశయాలు. ఇందులో 3 ప్రధాన కారణాలు సార్. ఒకటి, అన్ని మీడియా ఛానల్స్ మూకుమ్మడిగా సిఎస్సిలో జాబ్స్ ఉండబోవు, యాంథ్రోపిక్ ఏఐ వచ్చేసింది, దాన్ని మింగేస్తుందని ఒకవైపు. మన యొక్క ఎవరైతే అమెరికా ప్రెసిడెంట్ గారు ఉన్నారో ఈయన తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు మనకి H1B విషయంలో అనుకోండి, లేకపోతే ఇతర విషయాలు అనుకోండి, లేకపోతే ఇప్పుడు కెనడాలో కానీ పిఆర్ విషయంలో అనుకోండి, అనేక విదేశాలలో కూడా తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్సే భారతదేశానికి వెన్నెముక. వాళ్ళు ఇచ్చేటువంటి రెమిటెన్సెస్ మీద భారతదేశం ఎదిగింది. మన యొక్క ఎకానమీ అంతా కూడా డిపెండ్ అయ్యింది సర్వీస్ సెక్టర్ కంపెనీస్ మీద. ఈ పరిస్థితుల్లో ఈ యొక్క పర్టికులర్ ఆస్పెక్ట్కి విఘాతం కలగబోతుంది అనేటువంటి ఆలోచనే నాట్ ఓన్లీ నార్మల్ పేరెంట్స్కే కాదు, సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల స్టేక్ హోల్డర్స్ కూడా భయాందోళనకు గురి చేస్తున్నటువంటి అంశం. నిరంతరం ఏఐతో మీరు మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ వరకు దాంతో ఉంటారు కాబట్టి, సో ఈ ఏఐ యొక్క భయాలు మా పేరెంట్స్ని నివృత్తి చేయడం కోసం మీరు ఒక అమూల్యమైనటువంటి విషయాలు మా తెలుగు సమాజానికి చెప్తారని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఒకటి, ఇప్పుడు వరకు మీరు చెప్పినటువంటి ఒక పాయింట్లో ఒక కీలకమైనటువంటి అంశము నన్ను బాగా బాధిస్తుంది సార్. అది ఏంటి అంటే, ఒక 5 years బ్యాక్, అంటే 2019 or 20లో ఐ విజిటెడ్ థాపర్ యూనివర్సిటీ, పటియాలా. సో వెన్ ఐ వాజ్ డిస్కసింగ్ విత్ ద ఛాన్సలర్ ఆఫ్ దట్ యూనివర్సిటీ, సో ఆయన నాకు చెప్తూ ఉన్నాడు పదే ఆ డిస్కషన్ ఆల్మోస్ట్ ఇట్ వెంట్ అప్ టు 45 minutes. వేణు, డొమైన్ నాలెడ్జ్ విత్ టెక్నికల్ నాలెడ్జ్ ఈజ్ ద ఫ్యూచర్. దీన్ని ఎవరైతే డినై చేస్తారో వాళ్ళు వెనకబడిపోతారు. ఈ విషయాన్ని మా తెలుగు ప్రజలకు అనేక రకాలుగా నేను చెప్పే ప్రయత్నం చేశాను. మనం నెక్స్ట్ వీడియోలో మనం తప్పనిసరిగా చూద్దాం. ఈ ఫుల్ స్టాక్ ప్రపంచం ఏదైతే ఉందో, మొత్తం ఆల్ ఇండియాలో 14 లక్షల మంది గ్రాడ్యుయేట్స్, మొత్తం 1,08,00,000 మంది నెంబర్స్ సార్. ఇన్ ప్రాక్టికల్ నెంబర్స్లో తీసుకున్నప్పుడు వీఆర్ గెటింగ్ ద గ్రాడ్యుయేట్స్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ 1,08,00,000. బట్ యాక్చువల్ ప్రొడక్ట్ సైడ్కి వెళ్ళి జాబ్ చేసుకునేటువంటి అవకాశం పట్టుమని 30 నుంచి 50,000 కన్నా మించలేదు అనేది ఒక కఠినమైన వాస్తవమే కదా సార్.